ఒక చిన్న గ్రామంలో సరస్వతి, ఫాతిమా మరియు మేరీ అనే ముగ్గురు స్త్రీలు నివసించేవారు. సరస్వతి హిందూ, ఫాతిమా ముస్లిం, మేరీ క్రైస్తవురాలు. వారు వేరువేరు మతాలను అనుసరించినప్పటికీ వారి గుండెల నిండా స్నేహం మరియు ప్రేమతో ఒకటిగా ఉండేవారు. ఒకరోజు గ్రామంలోని పిల్లలందరూ ఒక పెద్ద చెట్టు కింద ఆడుకోవడానికి గుమిగూడారు. కానీ వారి ఆట సరిగా సాగలేదు. కొందరు వాదించుకున్నారు, మరికొందరు ఒంటరిగా కూర్చున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన సరస్వతి, ఫాతిమా మరియు మేరీ ఒకరినొకరు చూసుకుని నవ్వారు. మనం వీళ్లకు ఒక ఆట నేర్పిద్దాం అని సరస్వతి చెప్పింది. సరస్వతి పిల్లలకు రంగవల్లికలు గీయడం నేర్పింది. ఫాతిమా వారికి ఒక అందమైన కథ చెప్పి ఆటలో భాగం చేసింది. మేరీ ఒక ఆనందమైన గీతం నేర్పించి పిల్లలందరినీ ఒకటిగా నృత్యం చేయించింది. కొద్దిసేపటిలో పిల్లలందరూ నవ్వుతూ, ఆడుతూ, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఆనందంగా గడిపారు. ఆ రోజు సాయంత్రం గ్రామస్తులు ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. మీరు ముగ్గురు ఎలా ఇంత సమైక్యంగా ఉంటారు అని ఒకరు అడిగారు. ఫాతిమా నవ్వుతూ చెప్పింది, మతాలు వేరైనా మనం పంచుకునే ప్రేమ మరియు ఆనందం ఒక్కటే. పిల్లల నవ్వులో మేము ఆ ఒక్కటి చూస్తాం. ఆ రోజు నుండి గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఒకరినొకరు గౌరవించడం, సహాయం చేసుకోవడం నేర్చుకున్నారు. సరస్వతి, ఫాతిమా మరియు మేరీల స్నేహం గ్రామానికి ఒక స్ఫూర్తిగా నిలిచింది. వేరువేరు మార్గాలు ఉన్నప్పటికీ హృదయాలు ఒకటైతే ప్రపంచం అందంగా మారుతుందని నిరూపించారు.